కింగ్ జార్జ్ ఆసుపత్రి అంటేనే బాబోయ్ అంటున్నారు ఉత్తరాంధ్ర ప్రజలు. ఎంతో మందికి ప్రాణభిక్ష పెట్టిన పెద్ద ఆసుపత్రిలో పరిస్థితులు ఎందుకు గాడి తప్పాయి? ఓవైపు వైద్యులు, మరోవైపు సిబ్బంది రోగులపై రెచ్చిపోతుంటే అధికారులెందుకు కళ్ళు మూసుకుంటున్నారు? అసలు ఈ ఆసుపత్రిలో ఏం జరుగుతుంది? లెట్స్ వాచ్. ఉత్తరాంధ్రకే కాదు, అటు ఒడిశా ప్రాంత ప్రజలకు ప్రాణప్రదాయిని కింగ్ జార్జ్ ఆసుపత్రి. ఎంతో మంది నిష్ణాతులైన వైద్యులు వేల మంది పేదలకు ప్రాణభిక్ష పెట్టారు. సిజేరియన్లు లేకుండా గర్భిణీలు సురక్షితంగా పురుడు పోసుకునేది ఇక్కడే. చిన్నపాటి జ్వరం వచ్చినా, ప్రాణాంతకర వ్యాధులు సోకినా ముందుగా పరిగెత్తుకొచ్చేది ఈ పెద్దాస్పత్రికే. కొండ కోనల్లో అనారోగ్యంతో బాధపడుతున్న గిరిజనులకు, మారుమూల గ్రామాలలో పెను ప్రమాదాల బారిన పడి మృత్యువుతో పోరాడుతున్న బాధితులకు ఇలా ఎంతో మంది ప్రాణాలు కాపాడింది ఈ ప్రభుత్వాస్పత్రి. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలోనూ వేలాది మందికి భరోసా ఇచ్చింది ఈ ధర్మాస్పత్రి. అలాంటి కింగ్ జార్జ్ ఆసుపత్రి ప్రతిష్ట మసకబారిపోయింది. వార్డున వసూలు రాజాలు పెరిగిపోయారు. పేషెంట్ అని కూడా చూడకుండా ఆసుపత్రి సిబ్బంది కామాంధుల్లా మారి కాటేస్తున్నారు. ఆసుపత్రి నిర్వహణలో తలెత్తిన నిర్లక్ష్యం ఐసీయూనే కాల్చేసింది. పెద్ద ఆసుపత్రిలో ఈ మధ్యకాలంలో ఎన్నో లోపాలు, సిబ్బంది నిర్లక్ష్యం, వైద్యుల కీచక పర్వం వెలుగు చూశాయి. బయటపడినవి కొన్నైతే వెలుగు చూడనివి ఇంకెన్నో ఉన్నాయి. గట్టిగా అడిగితే ఎక్కడ వైద్యం నిర్లక్ష్యం చేస్తారో అన్న భయం పేషెంట్లను నోరు కట్టేసుకునేలా చేస్తోంది. వైద్యం చేయించుకోవడానికి డబ్బుల్లేక ఈ పెద్దాస్పత్రిలో చేరితే ఇక్కడి సిబ్బంది పేషెంట్లను కాసుల కోసం జలగల్లా పట్టి పీడిస్తున్నారు. చేయి తడిపితే కాని శవాన్ని ఎత్తటం లేదు, దించటం లేదు. డెలివరీలు మొదలు డెడ్ బాడీల తరలింపు వరకు అడుగడుగునా వసూళ్లలో ఆరితేరిపోయారు ఆసుపత్రి సిబ్బంది. పురుడుకు వచ్చిన తల్లికి బెడ్ ఇవ్వాలంటే లంచం, పుట్టిన తరువాత బిడ్డకు డ్రెస్సింగ్ చెయ్యాలంటే లంచం. చెయ్యి తడిపితే ట్రీట్మెంట్ ఒకలా ఉంటుంది, ఇవ్వకుంటే మరోలా ఉంటుంది. ఆసుపత్రి సిబ్బంది అరాచకాలకు విసిగిపోయి పేషెంట్లను భుజాలపైనే మోసుకెళ్లిన సందర్భాలు అనేకమున్నాయి. ఇంత పెద్ద ఆసుపత్రిలో పుట్టిన బిడ్డలకు రక్షణ లేకుండా పోయింది. తల్లి ఒడిలో నిద్రిస్తున్న పిల్లలను ఎత్తుకుపోతున్నా చోద్యం చూస్తున్నారు. ఆసుపత్రిలో సమయానికి అంబులెన్సులు ఉండవు. ఇలా ఒకటా రెండా కింగ్ జార్జ్ ఆసుపత్రిలో సమస్యలు అడుగడుగునా తాండవిస్తున్నాయి. ఆసుపత్రి సిబ్బంది చాలదన్నట్టు కొంతమంది వైద్యులు కామంతో రగిలిపోతున్నారు. నర్సులే కాదు, మహిళా రోగులను సైతం వదలకుండా అసభ్యకరంగా ప్రవర్తిస్తూ కేజీహెచ్ ప్రతిష్టను దిగజారుస్తున్నారు. కామాంధుల వేధింపులు తట్టుకోలేక కొంతమంది బాధితులు వారి గుట్టు బయటపెట్టే ప్రయత్నం చేస్తుంటే, మరికొందరు ఎక్కడ తమ ఉద్యోగం పోతుందోనన్న భయంతో వికృత చేష్టలకు బలైపోతున్నారు. ప్రమోషన్ల పేరిట మహిళా సిబ్బందిని లోబర్చుకుని పైశాచికానందాన్ని పొందుతున్నారు. మెరుగైన వైద్యం అందించడంలో, ఆరోగ్య భరోసా కల్పించడంలో కేజీహెచ్ అధికార యంత్రాంగం విఫలమైందని స్పష్టంగా తెలుస్తోంది. సిబ్బందిపై ఆరోపణలు వచ్చినా చూసి చూడనట్లు వ్యవహరించడం, చర్యలు తీసుకోకపోవడం, పేషెంట్ల గోడు పట్టించుకోకపోవడం వంటి అనేక కారణాలు కేజీహెచ్కు అప్రదిష్టను మూటగట్టాయి. కొద్ది రోజుల క్రితం విశాఖ కేజీహెచ్లో కీచక వ్యవహారం వెలుగులోకొచ్చింది. పోక్సో కేసులో బాధితురాలైన బాలిక వైద్య పరీక్షల కోసం వెళితే ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు ఓ ఉద్యోగి. బాలికకు ఫోన్ వీడియోలు చూపించి వేధింపులకు పాల్పడ్డాడు. కేజీహెచ్లోని గైనకాలజీ విభాగంలో ఈ దారుణం జరిగింది. అంతేకాదు, బాలిక ఇంటికెళ్లిన తరువాత కూడా ఫోన్ చేసి వేధించాడు. అప్పటికే తీవ్ర ఆందోళనలో ఉన్న బాలిక ఆ కామాంధుడి వేధింపులతో మరింత మనస్తాపానికి గురైంది. దీంతో బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు మరోసారి ఫిర్యాదు చేశారు. తాజాగా కేజీహెచ్లో నెలలు నిండకముందే పుట్టిన బిడ్డను కాపాడుకోవడానికి ఓ తండ్రి పడిన కష్టం సోషల్ మీడియాలో వైరల్ అయింది. తూర్పుగోదావరి జిల్లా కోటనందూరుకు చెందిన అల్లు శిరీష అనే గర్భిణిని కుటుంబ సభ్యులు కేజీహెచ్ ప్రసూతి విభాగంలో చేర్పించారు. అయితే నెలలు నిండకుండానే ఆ మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఆ శిశువును పిల్లల వార్డుకు అనుబంధంగా ఉన్న ఎన్ఐసీయూలో ఉంచాలని వైద్యులు సూచించారు. దీంతో ఆ పసికందుకు ఆక్సిజన్ పెట్టి ఎన్ఐసీయూకు తరలించాల్సి వచ్చింది. అయితే సిబ్బంది లేకపోవడంతో నర్సు బిడ్డను పట్టుకుని ముందు నడుస్తుండగా శిశువు తండ్రి ఆక్సిజన్ సిలిండర్ను భుజాన మోసుకుంటూ ఆమె వెంట నడిచారు. ఈ ఘటనను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. సిస్టర్ ఇంకో సిస్టర్ ఇద్దరు కలిపి, ఒక సిస్టర్ చేతిలోనేమో బేబీ ఉంది, మరొక సిస్టర్ చేతిలో సిలిండర్ ఉంది, ఆక్సిజన్ సిలిండర్ ఉంది. అయితే ఆ సిలిండర్ అక్కడ కొద్దిగా ఎత్తుగా ఉందండి. అక్కడ ఎత్తుగా ఉంటుంది, కొద్ది తేల్చడానికి ఇబ్బంది పడుతుంది అమ్మాయి. ఒక సిస్టర్ ఏమో బేబీని పెట్టుకుని ఉంది, ఒక సిస్టర్ ఏమో సిలిండర్ ఉంది. అంటే అది తేల్చడానికి ఇబ్బంది పడుతుంటే, అమ్మ నేను మోస్తాను, బేబీ నా బేబీ అని చెప్పేసి ఆ సిలిండర్ నేను తీసుకున్నాను.
తీసుకుని బేబీ పట్టుకుని ఒక సిస్టర్ నడుస్తుంది, వెనకాల నేను పట్టుకుని నడుస్తున్నాను. ఇదే కాదు, నెల రోజుల క్రితం విశాఖ కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్ కుమార్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితురాలు 56 ఏళ్ల మహిళ కేజీహెచ్ గ్రేడ్ 1 నర్సింగ్ సూపరింటెండెంట్ గా పనిచేసిన సమయంలో ఈ ఘటన జరిగిందని ఫిర్యాదులో వివరించారు. కొద్ది రోజుల క్రితం వరకు నర్సింగ్ సూపరింటెండెంట్ గా కేజీహెచ్ లో ఉన్న ఈమెను డిఎంఈకు కేజీహెచ్ సూపరింటెండెంట్ సరెండర్ చేయడంతో ఈ ఫిర్యాదు ఇచ్చారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కొంతకాలంగా సూపరింటెండెంట్ గా వచ్చారు. వచ్చినాక నీవు నా కింద నర్సింగ్ సూపరింటెండెంట్ నేను చెప్పినట్లు వినాలి, నేను చెప్పినట్టు చేయలేను. నన్ను మానసికంగా బెదిరించి నన్ను లైంగిక వేధింపులకు ఎక్కడంటే అక్కడ చేతులు వేస్తూ నన్ను హింసకు గురి చేసి రాష్ట్ర ప్రభుత్వం అధికారులు సిగ్గుతో తలదించుకునే మరో ఘటన కూడా కేజీహెచ్లోనే చోటు చేసుకుంది. బిడ్డ మృతదేహాన్ని తల్లిదండ్రులు స్కూటీపై తమ ఇంటికి తీసుకువెళ్లిన ఘటన కేజీహెచ్లోని దారుణ పరిస్థితులకు అద్దం పట్టింది. ఆస్పత్రి వర్గాలు అంబులెన్స్ ఏర్పాటు చేయకపోవడంతో దాదాపు 120 కిలోమీటర్లు ఆ బాలింత తన బిడ్డ మృతదేహాన్ని ఒళ్లో పెట్టుకుని బైక్పై ప్రయాణించింది. అంబులెన్స్ కోసం ఎంత ప్రాధేయపడినా కేజీహెచ్ సిబ్బందిలో చలనం లేకపోవడంతో గత్యంతరం లేక తల్లిదండ్రులు స్కూటీపై పాడేరుకి పయనమయ్యారు. అంతేకాదు, కేజీహెచ్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తాము బిడ్డను కోల్పోయామని ఆ తల్లిదండ్రులు తల్లడిల్లడం అందరినీ కలిచివేసింది. మరి బాబు బతకడు తీసుకెళ్ళిపోండి అన్నారు. మళ్ళీ ఒక అరగంట పోయిన తర్వాత మళ్ళీ చెప్తామన్నారు. చెప్పిన తర్వాత లాస్ట్కి ఏటైందంటే చనిపోయారనేసరికి మేము ట్రైబల్ సెంటర్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏంటన్నారంటే బండి అడిగామండి. బండి అడిగితే వాళ్ళు బండి అవ్వదమ్మా, మీరు సొంత వెహికల్లోనే వెళ్ళిపోండి, లేదంటే బండి బుక్ చేసుకోండి, లేదంటే మీరు బస్ మీద వెళ్ళిపోండి అని చెప్పారండి. లాస్ట్ ఏడాది క్రితం కేజీహెచ్ లో తల్లి ఒడిలో నిద్రిస్తున్న శిశువును ఎత్తుకెళ్లిపోయారు. పోలీసులు అప్రమత్తమై శిశువు కోసం గాలించగా ఆ బిడ్డ ఆచూకీ శ్రీకాకుళంలో లభించింది. శిశువును స్వాధీనం చేసుకుని తల్లి ఒడికి చేర్చడంతో కథ సుఖాంతమైంది. కానీ ఇప్పటికీ కేజీహెచ్ లో పురుడు పోసుకుంటున్న గర్భిణీలు బిక్కుబిక్కుమంటూనే ఉన్నారు. ఎవరు ఎటు నుంచి తమ బిడ్డను ఎత్తుకుపోతారోనన్న భయంతో కళ్లల్లో ఒత్తులేసుకుని కాపలా కాస్తున్నారు. విశాఖ కేజీహెచ్ లో వెంటిలేటర్ మిషన్లో మంటలు చెలరేగిన ఘటన ఆస్పత్రి భద్రతను ప్రశ్నిస్తోంది. వార్డు మొత్తం దట్టమైన పొగ కమ్మేయడంతో అప్రమత్తమైన సిబ్బంది రోగులను వేరే వార్డులకు తరలించారు. అధునాతన పరికరాలు కలిగిన హాస్పిటల్లో ఇటువంటి ఘటనలు చోటు చేసుకోవడంతో నిర్వహణపై విమర్శలు. కేజీహెచ్లో ఈ దారుణాలు చాలా ఉన్నట్టు అధికారుల మధ్య ఆధిపత్య పోరు రోగుల పాలిట శాపంగా మారింది. సమన్వయలోపం, నిర్లక్ష్య ధోరణి వెరసి పెద్ద ఆస్పత్రిలో పాలన కుంటుపడింది. ఆస్పత్రిలో మెరుగైన సదుపాయాల కల్పనకు కృషి చేయాల్సిన అధికారులు పరస్పర ఫిర్యాదులు చేసుకుంటున్నారు. కేజీహెచ్ ఉన్నతాధికారి భార్య పాలనాపరమైన అన్ని విషయాల్లోనూ జోక్యం చేసుకుంటున్నారనే విమర్శలొస్తున్నాయి. వారికి అనుకూలంగా పనిచేయకుంటే బెదిరించడంతో పాటు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని కొందరు ఉద్యోగులు వాపోతున్నారు. గతంలో ఆస్పత్రి అధికారులు దాదాపు 15 మందిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. తమపై లేనిపోని అభియోగాలు మోపారంటూ రాష్ట్ర స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఫిర్యాదులను పరిశీలన కోసం తిరిగి కేజీహెచ్కు పంపారు. ఉన్నతాధికారుల సహకారంతో గతంలో ఫిర్యాదు చేసిన ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. గత నెలలో నర్సింగ్ సూపరింటెండెంట్, తాజాగా డిప్యూటీ సివిల్ సర్జన్ ఆర్ఎంఓను సరెండర్ చేయటం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు కేజీహెచ్లో జరుగుతున్న వ్యవహారాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఇందులో భాగంగానే కేజీహెచ్ సూపరింటెండెంట్గా ఉన్న డాక్టర్ అశోక్ కుమార్ స్థానంలో డాక్టర్ శివానందను నియమించారు. ఆస్పత్రి ఉన్నతాధికారి భార్య 6 నెలల క్రితం వరకు ఆర్ఎంఓగా విధులు నిర్వర్తించేవారు. కాంట్రాక్టు పద్ధతిలో ఓ విభాగంలో పనిచేస్తున్న ఆమెను ఉన్నత స్థానంలో కూర్చోబెట్టారని అప్పట్లో విమర్శలు వ్యక్తమయ్యాయి. డీసీఎస్ ఆర్ఎంఓగా గతేడాది ఓ వైద్యురాలు బాధ్యతలు స్వీకరించారు. తరువాత ఉన్నతాధికారి భార్యపై అనేక ఆరోపణలు రావడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు సొంత విభాగానికి పంపించారు. నాటి నుంచి ఆమె డీసీఎస్ ఆర్ఎంఓపై కక్షగట్టారనే ఆరోపణలొస్తున్నాయి. ప్రస్తుతం ఆమె అన్నీ తానై ఉన్నతాధికారిని నడిపిస్తున్నారని కేజీహెచ్లో చర్చ సాగుతోంది. ఇక్కడి లోపాలు బయటకు రాకుండా ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆమెను ఇటీవల అత్యవసర వైద్య విభాగానికి కేటాయించారు. డీసీఎస్ ఆర్ఎంఓపై గుర్తు తెలియని వ్యక్తులు ఫిర్యాదు చేశారంటూ విజయవాడలోని డీఎంఈ కార్యాలయంలో విచారణకు పిలిపించారు.
మీపై చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారని ఉన్నతాధికారులు చెప్పడంతో ఆమె సీఎం గ్రీవెన్స్ కు ఫిర్యాదు చేయడంతో పాటు గవర్నర్కు లేఖ రాశారు. ఈ మేరకు ఏప్రిల్ 22న స్థానిక పోలీసులు వాంగ్మూలం తీసుకున్నారు. ఆ ప్రక్రియ కొనసాగుతుండగా 24న సరెండర్ ఉత్తర్వులు అందజేశారు. ఛార్జ్ మెమో కూడా ఇవ్వకుండా మాతృశాఖకు సరెండర్ చేశారని ఆమె వాపోతున్నారు. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ నుంచి ఫిర్యాదులు రావడంతో ఆమెపై చర్యలు తీసుకున్నట్టు తెలిసిందే. మరోవైపు వివిధ డిపార్ట్మెంట్లలో ఉద్యోగులను బెదిరించి ఆస్పత్రిలో ఓ వర్గం ఆర్ఎంఓకు వ్యతిరేకంగా సంతకాలు చేయించుకుంటున్నట్లు తెలిసిందే. కేజీహెచ్ గ్రేడ్ 1 నర్సింగ్ సూపరింటెండెంట్ జె విజయలక్ష్మిని ప్రభుత్వానికి సరెండర్ చేశారు. డిఎంఈ ఆదేశాల మేరకు ఆమెను కేజీహెచ్ నర్సింగ్ సూపరింటెండెంట్ బాధ్యతల నుంచి తప్పించి గ్రేడ్ 2 నర్సింగ్ సూపరింటెండెంట్ కల్పన మౌళికి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. విజయలక్ష్మిపై ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున ఫిర్యాదులొచ్చాయి. ముఖ్యంగా నర్సులకు పోస్టుల కేటాయింపు, సరెండర్ లీవుల మంజూరు, నర్సుల డ్యూటీ రిజిస్టర్ నిర్వహణలో అక్రమాలు, నైట్ డ్యూటీలు వేయడంలో నిబంధనలు పాటించకపోవడం, నచ్చిన వారికి కార్యాలయంలో కీలక బాధ్యతలు అప్పగించడం లాంటి ఆరోపణలొచ్చాయి. దీనిపై ఇటీవల డిఎంఈ కేజీహెచ్ కు వచ్చి విచారణ జరిపి ఆమెకు ఛార్జ్ మెమో జారీ చేశారు. ఇప్పుడు బాధ్యతల నుంచి తప్పించి ప్రభుత్వానికి సరెండర్ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఇది వాల్టీ ఫోకస్. నమస్తే.